మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. మానవుల కథే ఇది. పూర్వమట నగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు పరమ మైత్రితోటి కలిసి ఉండేవాళ్ళు. చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. ఈ నలుగురికి కూడా ఎక్కడా డబ్బు రూపాయి లేదు. దరిద్రంతో బాధపడేవాళ్ళు. చాలా దుఃఖంగా ఉండేది వాళ్ళకి. ఏమిట్రా మనకి ఇక్కడ చూసినా డబ్బులు రావట్లేదు, అసలు డబ్బు లేకపోతే విలువ లేదు లోకంలో, ఎలాంటి వాళ్ళకైనా సరే డబ్బే కావాలి అని ఇలా డబ్బు ఎట్లా సంపాదించాలి అని ఆలోచించి ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగితే ఏమన్నారు, ఈ ఊళ్ళో డబ్బు పుట్టే మార్గం లేదు, దొరికేలాగా లేదు, కాబట్టి పై ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకురావాలని, విద్యలు నేర్చుకొస్తే బాగుంటుందని ఇలాగా రకరకాల సలహాలు తీసుకున్నారు. సరే ఇంకేముంది, ఈ ఊళ్ళో విలువ లేదు, మన ఎవరు డబ్బు ఇవ్వటం లేదు, పిల్లని ఇచ్చేలాగా కనపట్లేదు, పై ఊరు వెళ్ళి సంపాదించుకొద్దామని వీళ్ళు నలుగురు బయలుదేరి వెళ్ళారట. వెళ్తే ఎక్కడికి అలా వెళ్ళి రకరకాల ఊళ్ళల్లో మజిలీలు చేసుకుంటూ కాశీ నగరాన్ని చేరారట. ఈ కాశీలో వీళ్ళు ఒక సత్రంలో భోజనం చేయడానికి వెళ్తుంటే, ఒక అన్న సత్రం, ఉచిత భోజనమే పెడతారు అక్కడ ఒక భైరవానంద స్వామి అని ఒక స్వామీజీ కనిపెట్టాడు. ఆయన ఈ నలుగురు స్నేహంగా ఉండటం చూసి అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటైనా మీ సమస్య అంటే వీళ్ళు నలుగురు చెప్పారు, మాకు డబ్బులు లేవండి, ధన సంపాదన కోసం బయలుదేరాము, ధనం ఉంటే కానీ మనుషులకు విలువ ఉండదు అని, మా విలువని పెంచే ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఇంత దూరం వచ్చామన్నారు. సరే ఆయన ఏం చేశాడట, కొన్ని రకాలైనటువంటి అవి వస్తువులు కలిపి 4 గుటికలు తయారు చేశాడు, చిన్న చిన్న గోళీలు లాంటివి, నలుగురు చేతిలోనూ పెట్టాడట. మీరు నడిచి వెళ్ళండి, ఈ గుటిక ఎక్కడ చేయి జారి పడుతుందో అక్కడ తవ్వండి, అక్కడ తవ్వి మీకు లభించిన దాన్ని తీసుకోండి అని చెప్పేశారు. సరే నలుగురు బాగానే ఉందనుకున్నారు. ఆయన ఇంతంత బంతులు లాంటివి చేసి ఇచ్చాడు. ఆ బంతులు చేతితో పుచ్చుకొని వెళ్ళమన్నాడు. చేతిలోనే ఉన్నాయి, ఒక చిన్న దీంట్లో వేళ్లాడేసుకుని వెళ్తున్నారనమాట. వెళ్ళగా ఒక 4వ వాడి చేతిలో నుంచి చేయి జారి అది కింద పడేశారు. ఇక్కడే ఏదో దొరుకుతుందని ఏం చేశారు, నలుగురు కలిసి తవ్వారట. తవ్వితే ఇంతంత ముద్దలు రాగి కనపడింది. ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇట్లా కనిపించింది అని. సరే ఏమనుకున్నారు, రాగితోటి ఏమొస్తుంది, రాగికి ఏమంత ఖరీదు, అది వద్దనుకున్నారు. కానీ ఎవరి చేతిలో నుంచి అయితే ఈ బాల్ పడిందో అతను ఏమన్నాడంటే, ఎక్కడ బంతి ఈ గుటిక కింద పడుతుందో అక్కడ ఉన్నది మీదని ఆయన చెప్పాడు స్వామి, కాబట్టి నేను దీంతోటే తృప్తి పడతా, దీంతో ఎంత వస్తే అదే నా ధనం, నాకు ఉన్నంతే, ఇదే నా మొహాన్ని రాసుంది అని చెప్పి అతను అదంతా తవ్వి మోయగలిగినంత రాగిని పుచ్చుకుని, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మన ఊరు వెళ్ళిపోతా, మీ పని చూసుకుని మీరు రండి అని చెప్పేసి అతను ఆ రాగిని పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు నడవడం మొదలుపెట్టారు. నడవగా ఇంకొకటి చేతిలో నుంచి ఆ గుటిక జారి కింద పడి, అక్కడ తవ్వేసరికల్లా బోలెడంత ముద్దలుగా ఉన్న వెండి దొరికిందట. వాళ్ళిద్దరు అనుకున్నారు వెండితోటి ఏమొస్తుంది అన్నారు, కానీ ఈ వెండి లభించిన వాడు రాగి కంటే ఇది ఖరీదైంది, వెండి కూడా మంచి బంగారం అంత కాకపోయినా అంత నాణ్యత ఉన్నదే కదా, పాత్రలు కూడా తయారవుతాయి దీంతో, పాత్రలు అమ్ముకున్నా మనకి ప్రయోజనం లభిస్తుంది, నాకు ఇది చాలని అతను అది పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళిద్దరూ నడవటం మొదలుపెట్టారు. 3వ వాడి 4, 3 అయిందే, 2వ వాడి చేతిలో నుంచి కూడా మళ్ళీ గుటిక జారిపడింది. అక్కడ తవ్వితే ఎంత బంగారం ఉందోట అక్కడ. అప్పుడు ఏమన్నాడు, ఓ స్నేహితుడా, ఇది నా చేతిలో గుటిక వల్ల జారిపడినా కూడా ఏం పర్వాలా, మనిద్దరం దీన్ని పంచుకుందాం, తవ్వే, ఇద్దరం కలిసి దీన్ని మోసుకొని వెళ్ళిపోతాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కువ దూరం వెళ్ళుండరు, మనం కూడా అంచెబళ్ళ మీద వాళ్ళని చేరుకుని మన ఊరు వెళ్ళిపోదాం, ఈ బంగారాన్ని మనం పంచుకుందాము అని చెప్పేసరికల్లా ఈ 4వ వాడు ఏమన్నాడంటే, అదే మొదటి వాడు అనమాట, 1 2 3 4 3 2 అయ్యారు 1. వీడేమన్నాడంటే, ఒకడికి రాగి దొరికింది, ఒకడికి వెండి దొరికింది, నీకు బంగారం దొరికిందంటే నాకు రత్నాలు వజ్రాలు దొరకచ్చు, ఇక్కడ బంగారం ఉందంటే ముందేముంటుంది, ఇంకా ఖరీదైంది ఉండాలి కదా, అట్లాగే కదా ఈ లైన్, ఈ వరస అట్లాగే కనపడుతోంది, కాబట్టి ఏమైనా సరే నేను ఈ బంగారాన్ని తీసుకోను, ముందుకెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని అన్నాడు. అనేసరికి ఈ బంగారం లభించిన వాడు అన్నాడు, సరే నీ ఇష్టం, నేను ఇక్కడే వేచి ఉంటా, నీకు ఏం దొరుకుతుందో అవి పట్టుకుని వెనక్కి రాని ఆ బంగారం తవ్వుకుని దాన్ని జాగ్రత్త పరుచుకుని అతను అక్కడే మజిలీ చేసి ఉండిపోయాడు. ఈ మొదటి వాడు ఇక నడవడం మొదలుపెట్టాడు.
నడుస్తుంటే నడవగా 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 ఇతనికి ఏం కనపడిందంటే ఎన్నో రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము, వెండి, రాగి రకరకాలుగా సిద్ధలుగా కనపడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని నెత్తి మీద ఒక పెద్ద చక్రం తిరుగుతోంది. దాని నిండా పళ్ళే. ఇతని దగ్గరికి వెళ్ళి బాబు ఎవరు అని అడిగేసరికి అక్కడికి వెళ్ళాక ఇతని చేతిలో గుటిక పడింది. ఇవన్నీ కనపడ్డాయి. ఎవరు అని అడిగేసరికల్లా చటుక్కున అతని నెత్తి మీద ఉన్న ఆ పళ్ళ చక్రం ఎగిరి ఈ వెళ్ళిన వాడి నెత్తి మీద, అంటే బంగారాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా బ్రాహ్మణ యువకుడు, అతని నెత్తి మీద చేరింది. నిర్ఘాంతపోయాడు. ఏమిటిదేదో నా నెత్తి మీద పడిపోయింది, వీడి నెత్తి మీద నుంచి బయటకు వచ్చేసిందే. ఆశ్చర్యపోయాడు. బాబు ఇది ఎవరండి, ఇదేమిటండి, ఇది ఎందుకండి నా నెత్తి మీద ఎక్కింది, తమరెవరండి అని అడిగాడు. అడిగేసరికల్లా అతను అన్నాడు, ఏరా నీ చేతిలోంచి సిద్ధుడిచ్చిన గుటికలు జారిపడ్డాయా ముందంతా అందరి చేతిలోంచి, నీ చేతిలో అది ఇక్కడ జారిపడిందా అన్నాడు. అవునండి, సిద్ధగుటిక నా చేతిలోంచి జారిపడింది. ఇక్కడున్న మణులు మాణిక్యాలు తీసుకుందామని వస్తే ఇదేదో నా నెత్తి మీదకి ఎక్కిపోయింది, అబ్బా చాలా బాధగా ఉంది, దీన్ని దించండి అన్నాడు. పక్కపక్క నవ్వాడు ఆ ముందున్నవాడు. ఇంకేం దిగుతుంది, అది దిగదురా నాయన, నేను కూడా నీలాగానే ఏవి దొరికినా వద్దని ఏదో అద్భుతం దొరుకుతుందని ఇంత దూరం వచ్చి ఈ పళ్ళ చక్రాన్ని నా నెత్తి మీద ఎక్కించుకున్నాను. ఎవడొస్తాడా ఆ సిద్ధగుటిక పట్టుకుని ఆశపాతకుడు, వాడి నెత్తి మీద ఎక్కిద్దామని చూస్తున్నాను అనగానే ఇతను ఘోరమని ఏడిచాడు. ఇదేమిటి నా నెత్తి మించి దిగనంటోంది, నాకు నొప్పిగా ఉంది, నెత్తురు గారిపోతోంది, నేను తిండి ఎట్లా తింటాను, నాకు నిద్ర ఎట్లాగండి అంటే మళ్ళీ అతను చెప్పాడు ముందున్న యువకుడు, నాయన నీకేమీ ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు, బాధ మాత్రం ఉంటుంది, దాన్ని మోసుకుంటూ ఉండాలి అంతే. నువ్వు ఇక్కడున్న నిధులన్నిటికీ కాపలాగా కుబేరుడు ఈ పళ్ళ చక్రాన్ని అరేంజ్ చేశాడు. పళ్ళ చక్రమే ఇది. ఇక్కడున్నవాడు దానికి కాపలా కాస్తాడు. ఈ సంపదలన్నిటికీ వాడే కాపలా. ఎవడు ఇక్కడికి వస్తాడో వాడి ఎత్తి మీదకి ఇది ఎక్కేస్తుంది. ముందు ఎక్కించుకున్నవాడు వెళ్ళిపోతాడు. కొత్తగా వచ్చినవాడు దీనికి బలయ్యి వాడు ఇక్కడే నుంచుని ఉంటాడు. ఈ వస్తువులన్నిటికీ వాడే కాపలా కాస్తాడు. నేను ఇప్పుడు రాజుగా ఎవరున్నారంటే వీణావాదన నిపుణుడైన వత్సరాజు ఉన్నాడని చెప్పాడట కొత్తగా వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు. అలాగా నేను రాముల వారు రాజ్యం చేసే కాలంలో వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఏనాటి రాముడు, తర్వాత ఎప్పటివాడు వత్సరాజు. రాముడి కాలం నుంచి ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద పెట్టుకుని ఒకడు ఇక్కడే కాపలా కాస్తున్నాడు. వత్సరాజు కాలంలో ఇంకొకడు వచ్చాడు. తర్వాత ఇంకెంత కాలానికి ఎవడొస్తాడో ఆశపాతకుడు. ఎవరైతే అత్యాశకి లోనవుతారో వాళ్ళ నెత్తి మీదకి ఈ చక్రం ఎక్కిస్తుంది. వాడు దుఃఖంతో, బాధతో, ఒంటరితనంతో ఉంటాడు. వాడికి ఏం ఆకలి నిద్ర ఏముండవు, నొప్పి మాత్రం ఉంటుంది తీవ్రంగా. దాన్ని దించుకోలేడు, వదలలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, నుంచునే ఉండాలి. వాడు నుంచుని ఉండటమే. వీడు పరమ దుఃఖంతో నిలబడి ఉన్నాడు. ఆ రెండోవాడు, బాబు నేను వెళ్ళొస్తాను నాయన, నీ వల్ల నేను ఇందులో నుంచి విముక్తున్నయ్యాను, నా కుటుంబం అంతా ఏమైపోయిందో, మా తరాల వాళ్ళు ఎవరైనా ముందు తరాల వాళ్ళు ఉన్నారేమో చూసుకుంటానని ముందు ఈ చక్రాన్ని మోస్తున్నవాడు వెళ్ళిపోయాడు. అయితే ఈ నలుగురు స్నేహితుల్లో ఒకడు అక్కడ బంగారం దగ్గర కాపలా ఉన్నాడుగా, అతను వచ్చాడు. అతను ఏమనుకున్నాడు, ఏమిటి ఇంత సమయం అయిపోయింది, ఎవరు రావటం లేదని తన ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే స్నేహితుడు వెళ్ళిన దారిలో నుంచి తిరిగి వస్తున్నటువంటి పాత ఈ అసిచక్రాన్ని, పళ్ళ చక్రాన్ని మోస్తున్న వాడిని చూసి, అయ్యా మా స్నేహితుడు ఫలానా బ్రాహ్మణ యువకుడు వచ్చాడు, మీరు ఎక్కడైనా చూసారా అంటే, చూడకండి నాయన, ఆయనకి నా చక్రాన్ని ఆయనకి అప్పచెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేసరికి ఈ మూడో వాడికి బెంగొచ్చేసింది. అయ్యో అయ్యో నా స్నేహితుడు ఏమైపోయాడోనని పరిగెత్తుకుంటూ ఆ వైపుకు వెళ్ళాడు. వెళ్తే ఎంతో దూరం నడవగా ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద, అది తల మీద పట్టుకుని ఉంది, అది ఇట్లా తిరుగుతోంది. ఆ తిరుగుతున్న చక్రంతో దుఃఖంతో ఉన్న తన స్నేహితుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా నాయన నువ్వు ఇలా చేరిపోయావు అంటే వాడు పరమ దుఃఖంతో చెప్పాడు, నేను అత్యాశ వల్ల ఇక్కడికి వచ్చాను, బంగారం లభించింది, నువ్వు నాకు ఆఫర్ చేసావు కూడా, మన ఇద్దరం ఇది పంచుకుందామని చెప్పినా కూడా వినకుండా ఆశపాతకుండయి ఇంత దూరం వచ్చినందుకు అత్యాశ వల్ల ఈ చక్రం నా నెత్తి మీదకి ఎక్కిపోయింది. ఇంకోటి ఎవడైనా ఆశపాతకుడు వస్తేనే కానీ ఇది నా నెత్తి మించి వెళ్ళదు, ఇక నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోమని స్నేహితుడిని పంపించేశాడు. మిగిలిన ముగ్గురు దొరికిన దాంతో సంతృప్తి పడి చాలనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పూర్వకాలం ఈ కథలు చెప్పేవాళ్ళండి. నీకెంత లభించిందో దాంతో సంతృప్తి పడు, దీనికంటే ఎక్కువ ఏదైనా వస్తుందని ఈ ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని గనక నువ్వు ముందుకెళ్ళావా, ఉన్నది పోతుంది, తర్వాత రావాల్సింది దొరక్కపోవచ్చు, దొరికితే దొరకచ్చు, అప్పుడప్పుడు సాధారణంగా దొరక్కపోవచ్చు. అందుకని ఏది ఉందో దాని మీద సంతృప్తిగా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ కథని తెలియజేశారు.
కథ కంచికి మనం ఇంటికి.